నంద్యాలలో వర్షాకాలంలో ఇంకా చాలా చోట్ల డ్రైనేజ్ సమస్యలు అయితే కనపడుతూనే ఉన్నాయి. దాని మీద మీ ప్రభుత్వం గానీ అండ్ మీ ఐడియాస్ గానీ దీన్ని తగ్గించడానికి ఏమున్నాయి? రాజకీయాల్లో ఇంత ఫార్వర్డ్ గా దూసుకెళ్తున్నారు కదా, మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరండి? వాళ్ళని ఉపాధి కల్పించడానికి గానీ, పరిశ్రమల మీద గానీ అండ్ ఆల్సో ఐటీ హబ్ గా మార్చే ఆలోచన ఏమన్నా ఉందా సార్ మీకు? పర్యాటక ప్రదేశాలని డెవలప్ చేయడానికి ప్రభుత్వం గానీ మీ ఆలోచనలు ఏమన్నా? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? కొన్ని చెప్తుంటారు, రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా నెగిటివ్స్ చెప్తుంటారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నాను? ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి గానీ, రహదారులను పెంచడానికి గానీ మీ తరపు నుండి ఏదన్నా ఆలోచనలు ఉన్నాయా? యువత ఉపాధి కల్పన కోసం చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. అంటే సార్, నంద్యాలకి పరిశ్రమల మీద గానీ అంటే ఐటీ హబ్ మీద గానీ ఏమన్నా మీ ఆలోచనలు ఏమన్నాయి సార్? మైనార్టీ వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ లేకుంటే సంక్షేమంగా ఏదైనా డెవలప్ చేయాలనుకుంటున్నారు మీ తరపున? ముఖ్యంగా పిల్లలకు కానివ్వండి లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ అండ్ దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారా? ఇంకా దాని అప్గ్రేడెడ్ వర్షన్స్ ఏమన్నా? నంద్యాల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న నంద్యాల ఎమ్మెల్యే, ఏపీ మైనారిటీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ గారి బర్త్డే నేడు. ఈరోజు వారితో ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకొని నంద్యాల అభివృద్ధి కోసం తన వంతు పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్మాల్ ఇంటర్వ్యూ తీసుకుందాం అన్న, మనము నడుచుకుంటూ వెళ్దాం అన్న. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ తీసుకుందాం అన్న. నంద్యాలలో వర్షాకాలంలో ఇంకా చాలా చోట్ల డ్రైనేజ్ సమస్యలు అయితే కనపడుతూనే ఉన్నాయి. దాని మీద మీ ప్రభుత్వం గానీ అండ్ మీ ఐడియాస్ గానీ దీన్ని తగ్గించడానికి ఏమున్నాయండి? లేదు, ఆల్రెడీ మేము ప్రతిరోజు కమిషనర్ గారితో కూడా మాట్లాడుతున్నాం, డిపార్ట్మెంట్ లో కూడా మాట్లాడుతున్నాము. మనకి ఏమన్నా స్మాల్ ఏమంటే ఈ వార్డులో ఈ సమస్య వస్తే కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాము. ఇంకొకటి ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నా కానీ లాస్ట్ టైం మీరు చూస్తున్నారు, సలీం నగర్ దగ్గర అక్కడ అంతా రోడ్ పైన నీళ్ళు వచ్చేసేది. అక్కడ కూడా రోడ్ స్టార్ట్ చేశాము, అక్కడ డ్రైన్ వర్క్ స్టార్ట్ చేశాం. దానివల్ల మనకు మేజర్ ఏమంటే కొంచెం మున్సిపాలిటీ దగ్గర కొంచెం వర్షం పడితే కూడా మొత్తం అది నీళ్ళు వచ్చేసేది. ఇప్పుడు రావడం లేదు, మీరు చూడండి. ఎందుకంటే మొన్ననే అక్కడ అంతా డ్రైన్ వర్క్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు కూడా మనకు ఏమంటే పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి ఎన్టీఆర్ షాదీఖానా వరకు మనకు మొత్తం రోడ్ వస్తుంది, సిమెంట్ రోడ్. అది అట్లా మేజర్ ఏమంటే మనకు మేజర్ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అదంతా రోడ్ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. నేనంతా దాదాపు ఈ 7-8 months లో మీకు అన్ని అంటే మేజర్ ఇష్యూస్ అయితే క్లియర్ అయిపోతుందండి. ఇంకా ఎక్కడన్నా వార్డులో రోడ్స్ అంటే వార్డులో కొన్ని చోట మాకు సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్డు సమస్య కానీ ఉన్నాయి. ఖచ్చితంగా అదంతా మేము వర్కౌట్ చేస్తున్నాం దాని మీద. ఏమన్నా మాకు మేజర్ ఏమైతుందంటే మనకు కౌన్సిల్ మన చేతిలో లేదు కాబట్టి మనకు ఏమంటే ఏదన్నా బిల్ పెడితే కూడా మనకు రిజెక్ట్ అవుతుంది. అదే మనకు ఒక డ్రాబ్యాక్ అవుతుంది. లేకపోతే మనకు ఖచ్చితంగా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మెయిన్ గా మా పేజీలో ఎక్కువగా వస్తున్న సమస్య ఏంటంటే యువత ఉపాధి కల్పన కోసం చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకో 2 ఏళ్లలో గానీ వారికి ఎటువంటి ఆలోచన ఉంది వాళ్ళని ఉపాధి కల్పించడానికి గానీ, పరిశ్రమల మీద గానీ అండ్ ఆల్సో ఐటీ హబ్ గా మార్చే ఆలోచన ఏమన్నా ఉందా సార్ మీకు? అంటే ఆల్రెడీ ఇప్పుడు మన ఏమంటే లోకేష్ ఐటీ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ మొత్తం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుంది మొత్తం అంటే మన యూత్ కి ఎట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలా. దాని తర్వాత మన యువగలంలో కూడా చాలా మందికి ప్రామిసెస్ చేశాము. మన చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని. ఆల్రెడీ మనకు వైజాగ్ లో అయితే పెద్ద కంపెనీస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి రావడము. విజయవాడ కూడా డెవలప్ చేస్తున్నాం. అట్లానే మనకు ఓరొకళ్ళు కూడా చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా 1.5 year లో ఖచ్చితంగా మనకు ఏమంటే చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి కంపల్సరీ మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుందని. అట్లనే మనం ఎవ్రీ మంత్ కూడా జాబ్ మేళా అని పెడుతున్నాము. అక్కడ కూడా చాలా మంది వచ్చి వాళ్ళ రెజ్యూమ్స్ ఇస్తున్నారు. చాలా మందికి ఏమంటే జాబ్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. చాలా మంది కూడా జాయిన్ కూడా అయినారు. ఇంకా ఖచ్చితంగా అంటే చాలా మందికి కొన్ని జాబ్స్ నచ్చుతాయి, చాలా మందికి నచ్చవు. ఇంకా ఎవరికి నచ్చకపోతే వాళ్ళకి కూడా వేరే దాంట్లో కూడా అకామిడేట్ చేయాలని చూస్తున్నామండి. అంటే సార్, నంద్యాలకి పరిశ్రమల మీద గానీ అంటే ఐటీ హబ్ మీద గానీ ఏమన్నా మీ ఆలోచనలు ఏమన్నాయి సార్? అంటే మేమైతే ఏమంటే మన నంద్యాలలో అయితే ఇండస్ట్రీస్ కోసం ట్రై చేస్తున్నామండి. నంద్యాల కారిడార్ అంతా మంచి హెవీ ఇండస్ట్రీస్ రావాలని వస్తే మాకు కూడా మంచిది. ఎందుకంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ దొరుకుతాయని మేము కూడా అదే అంటున్నాం. ఆల్రెడీ మేము మన ఏమంటే ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నారు కదా, సిజి భరత్ గారు, వాళ్ళతో కూడా మాట్లాడాం.
లోకేష్ బాబుతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా కంపల్సరీ ఏదో ఒకటి మంచి పెద్ద కంపెనీ తీసుకొస్తారని మనకు హామీ ఇచ్చారండి నంద్యాల. ఆ, మనకు ముఖ్యంగా పిల్లలకు అవనివ్వండి లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ అండ్ దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారా? ఇంకా దాని అప్గ్రేడెడ్ వర్షన్స్ ఏమన్నా లైక్ హాస్పిటల్స్ లో గానీ, అర్బన్ సెంటర్స్ గానీ, స్ట్రీట్స్ కి దగ్గరగా ఉంటాయి అర్బన్ సెంటర్స్ గానీ, అవి పెంచడానికి గానీ మీ తరపు నుండి ఏమైనా థింకింగ్ ఉందా సార్? అంటే మేము ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం కొత్త రిఫార్మ్స్ తీసుకొస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మన గవర్నమెంట్ తరపు నుంచి అయితే పెన్షన్ అయితే ఇస్తున్నాం మనం అంతా. ఇంకొకటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మనం ఎక్కడన్నా మళ్ళీ ఎక్కడన్నా ఇది ఉంటే మనం పెంచడం అనేది చూస్తున్నాము. ఇంకొకటి ఏమంటే ఎవరు అనాథుడు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళకి షెల్టర్స్ కూడా చేపిస్తున్నాము. ఇంకా ఏమన్నా కొత్త రిఫార్మ్స్ వస్తే కూడా మేము ఏదన్నా అప్ టు డేట్ మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఇది మన కొత్త స్కీమ్స్ వస్తున్నాయి, మీరు అప్లై చేసుకోండి అని కూడా చెప్తున్నాం. అంటే ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేస్తే కూడా తెలియకపోతే కూడా మేము ఆల్రెడీ మన సచివాలయం స్టాఫ్ తో చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాం అండి. నాన్నగారు మైనార్టీ శాఖ మంత్రులు, అలాగే మన నంద్యాల మైనార్టీ వాళ్ళకి ఏదైనా సంక్షేమ పథకాలు కానీ లేకుంటే సంక్షేమంగా ఏదైనా డెవలప్ చేయాలనుకుంటున్నారు మీ తరపున? అంటే ఆల్రెడీ మనం మైనార్టీ లోన్ పెట్టినామండి. మన అంతా స్కాలర్షిప్ ఇస్తున్నాము. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చాలా మంది అప్లై చేశారు. ఏ బార్బర్ షాప్ పెట్టుకున్నా గానీ, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఏదన్నా గానీ, మన ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టడం కోసం ప్రతి డిపార్ట్మెంట్ కి సెపరేట్ లోన్ ఇస్తున్నాం మనం. లోన్ స్టార్టింగ్ ఫ్రమ్ 30,000 టు 6 lakhs వరకు లోన్ ఇది చేసుకోవచ్చండి. మైనార్టీ లోన్ కూడా ఉంది, బీసీ లోన్ కూడా ఉంది, ఎస్సీ లోన్ కూడా ఉంది. అట్లానే ప్రతి వాళ్ళకి సెపరేట్ లోన్ ఇది చేసినామండి. వ్యాపారస్తులు అంటే మళ్ళీ గుర్తొచ్చింది సార్, మనకి చిన్న తరహా వ్యాపారస్తులు గానీ, వాళ్ళ మధ్య తరహా వ్యాపారస్తులు గానీ, వాళ్ళు స్టార్ట్అప్ చేసుకునే వాళ్ళకైనా లేదా ఇప్పుడు స్టార్ట్అప్ చేసి నంద్యాలలో డెవలప్ చేయాలనుకుంటుంటారు కదా సార్, వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని అందించాలనుకుంటున్నారు మీ తరఫు నుంచి? అంటే వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి పర్మిషన్స్ కావాలన్నా, లేకపోతే మాకు దీనివల్ల మాకు బెనిఫిట్ వస్తుందన్నా, మనకు బాగా డెవలప్ చేస్తామంటే ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం ఉంటే ఖచ్చితంగా మేము చేస్తున్నాము. మన ఏమన్నా ఎక్కడన్నా ఈ ప్రాబ్లం వస్తే కూడా ఆ వార్డ్ లో వీళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు అని చెప్తే కూడా మనం ఇమీడియట్ దాని మీద ఇది చేస్తున్నాము. మనం ఒకళ్ళు డెవలప్ అవుతున్నారు దీనివల్ల అంటే మనం ఎక్కడ వాళ్ళకి ఇది చేయడం లేదు, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నామండి. వార్డు లో ఏ సమస్య రాకుండా వాళ్ళకి చూస్తున్నాము. ఎవరన్నా అట్లా ఇబ్బంది పెడితే కూడా మేమే డైరెక్ట్ ఇది ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాము, అట్లా చేయకండి, నంద్యాల డెవలప్ అయితే మనం డెవలప్ అయినట్టే కదండి. కరెక్ట్. ఓకే, ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అది జనాల్లో తీసుకువెళ్ళడానికి ఇప్పుడు చాలా అప్గ్రేడెడ్స్ వచ్చాయి. దాని మీద మీరు ఎటువంటి చర్య తీసుకోవాలని? అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇచ్చినాయి. ప్రతిదీ ఎవ్రీడే మేము అప్డేట్ చేస్తున్నాం. మేము అంటే సపరేట్ ఒక గ్రూప్ తయారు చేశాము. ఇంకా సచివాలయం వాళ్ళకి యాక్టివ్ చేశాం. దాని తర్వాత మా వార్డ్ ఇన్ఛార్జెస్ ని యాక్టివేట్ చేశాము. ప్రతిదీ వార్డ్ ఇన్ఛార్జెస్ గానీ లేకపోతే మన బూత్ లెవెల్ నుంచి మేము ప్రతి ఒక్కళ్ళకి యాక్టివేట్ చేసి మన ఏ స్కీమ్స్ గానీ ప్రతిదీ జనాలకి వెళ్ళాలి, ప్రజలకి తెలవాలి మేము ఈ స్కీమ్స్ చేస్తున్నామని, గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ఇస్తుందని, ఈ స్కీమ్స్ వల్ల మీకు బెనిఫిట్ అవుతుందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలని మేము అంటే చిన్న గ్రాస్ రూట్ నుంచి పైన లెవెల్ వరకు మేమంతా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొకటి ఎవ్రీడే మేము మానిటర్ చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారా లేదా, వాళ్ళ మీద ఏమంటే ఒక వాచ్ పెడుతున్నాం, మేము కంపల్సరీ పెడుతున్నాం. మన నంద్యాలలో ట్రాఫిక్ సమస్యలు అనేవి ఇంకా చాలా కనపడుతున్నాయి. అదొకటే కాకుండా రహదారులు పెంచాలని కొంత ఉందన్నమాట. ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి గానీ రహదారులను పెంచడానికి గానీ మీ తరపు నుండి ఏదన్నా ఆలోచనలు ఉన్నాయా? అంటే ఆల్రెడీ అంటే ఒక ప్లాన్ ఇది చేశారు, మన మినిస్టర్ గారు పిలిచి మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడినారు. ట్రాఫిక్ ని రోడ్ ని ఎట్లా డైవర్ట్ చేయాలో. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పద్మావతి నగర్ రోడ్ నుంచి మనకు ఏదంటే ఎన్జిఎస్ కాలనీ రోడ్ వరకు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానికోసం విశ్వనగర్ దగ్గర ఒక బ్రిడ్జ్ చూసాము, అది కూడా వర్క్ కూడా అది కూడా స్టార్ట్ అయిపోతుంది త్వరలోనే. అట్లా దాని తర్వాత బైర్మల్ స్ట్రీట్ ది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, అది కూడా దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఒకసారి అది సీఎం గారితో మాట్లాడేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నామండి. ఇంకొకటి మన ఏమంటే నందమూరి నగర్ ది బ్రిడ్జ్ ది ఆ రోడ్ ది ఖచ్చితంగా అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా రోడ్డు నేను దాదాపు ఆ ఇష్యూస్ అంటే ఆ ఇష్యూస్ మేజర్ ఇష్యూ అండి అది. ఎందుకంటే ఆ ఇష్యూ మీద కూడా నేను చాలా దాని మీద ఫోకస్ ఉన్నాను.
నేను అనుకునే ప్రకారం ఈ 2-3 days లో అది టెండర్ కూడా వస్తుందండి. 90 lakh రూపీస్ శాంక్షన్ అయింది ఆ రోడ్డుకి. 100% దాని కూడా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్రిడ్జ్ కాకుండా పక్కన రోడ్డు వర్క్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బ్రిడ్జ్ కూడా అది ఏమంటే అది కోర్టులో నడుస్తుంది. అది స్మాల్ ల్యాండ్ ఇష్యూ ఏదో నడుస్తుంది పక్కన. ప్రైవేట్ వాళ్ళు ఏదో ఇది చేశారు. అది కూడా నేను అనుకుంటా రిజాల్వ్ చేసేస్తాను. కంపల్సరీ ఏదో ఒకటి ఈ ఇయర్ లో అయితే మనం క్లియర్ చేస్తామని అంటున్నాను. అదే సార్, చాలా మంది మనకి నందమూరి నగర్ ఒకటి, రెండోది వచ్చేసి గాంధీ చౌక్ అండ్ బైర్మల్ స్ట్రీట్. అంటే గాంధీ చౌక్ కి మీకు అంత ఇది లేదు కాబట్టి, కానీ మాకు బెర్మల్ స్ట్రీటే మెయిన్ ప్రాబ్లం. అది కూడా మాట్లాడుతున్నారు. మేము మొన్న కూడా ఓటింగ్ చేశామండి. అంటే 90% వాళ్ళు అక్కడ ఓకే అని చెప్పారు. అంటే రోడ్ వెండింగ్ చేయాల్సిందే ఇక్కడ అని. మేము ఆల్రెడీ అందరి దగ్గర అడిగినాము, ఎవరెవరు రోడ్ వెండింగ్ కి ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే అందరూ మనకు 90% వరకు ఓకే ఉన్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళకి కూడా బిజినెస్ బాగా లాస్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు చిన్నగా అయిపోయింది, ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయిపోయింది. ఇంకా మా ఇల్లు అక్కడనే కాబట్టి మేము కూడా కారు కూడా దిగి ఇంకా అక్కడి నుంచే నడుచుకుంటా వెళ్ళిపోతాం. దానికోసం రోడ్డు ఇప్పటి నుంచి కాదు, అది దాదాపు చాలా రోజుల నుంచి ఉంది సమస్య. కానీ ఖచ్చితంగా అది ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ కాబట్టి అది సీఎం గారు క్లియరెన్స్ చేస్తే మనకు ఇది ఉంటుందండి. నంద్యాల చుట్టుపక్కల, నంద్యాల జిల్లాలో గానీ, నంద్యాల చుట్టుపక్కల గానీ శ్రీశైలం, అహోబిలం, మహానంది ఇలాంటి పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పర్యాటక ప్రదేశాలని డెవలప్ చేయడానికి ప్రభుత్వం గానీ మీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ శ్రీశైలం అయితే బాగా డెవలప్ చేస్తున్నారండి. శ్రీశైలంలో మొన్న కూడా చూశారు మీరు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం బాగా అంటే బాగా టూరిజం ఎక్కువ పెరిగింది అక్కడ. నా మహానంది కూడా అట్లనే స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేశారండి ఎక్కడెక్కడ మనకు టూరిజం ఇది చేయాలని. 100% అహోబిలం గానీ, మహానంది గానీ, దాని తర్వాత శ్రీశైలం గానీ అది ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. అట్లనే మేము కూడా ఏమంటే మన నంద్యాలకి చెరువు కట్ట ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు ఇంత రాజకీయాలలో ఇంత ఫార్వర్డ్ గా దూసుకెళ్తున్నారు కదా, మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరండి? నా ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే మా నాన్నగారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అంటే ఎవ్రీడే నాకు ఛాలెంజింగ్ అండి. ఎవ్రీడే ఒక కొత్త సమస్యనే ఉంటది. ఎవ్రీడే ఒక ఛాలెంజింగ్ లెక్కనే ఉంటది. ఎవ్రీడే ఏదో మనం ఈ రోజు ఇష్యూ సాల్వ్ చేశారని ఏదో కూర్చొని లేదు. రోజు ఒక కొత్త ఇష్యూనే వస్తది. కొత్త ఇష్యూ మనం సాల్వ్ చేస్తూనే ఉండాలి. మీ మీద కొన్ని చెప్తుంటారు, రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా నెగిటివ్స్ చెప్తుంటారు. దాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నాను? అంటే నెగిటివ్ అనేది చెప్తూనే ఉంటారు. ఏదన్నా సరే మాతో సరే నా వల్ల నేను నిజంగా తప్పు చేశానంటే నేను నేను చేసింది తప్పు అని ఇది చేసి ముందుకు వెళ్తాను, మళ్ళీ రిపీట్ చేయకుండా. నాన్నగారు ఏపీ మంత్రివర్యులు, ఒకటి కాదు రెండు దాని మంది, అతనికి కుమారుడైన మీరైనా చాలా సింప్లిసిటీగా ఉన్నారు సార్ మీరైతే. కానీ బండ్లలో రావడం కానీ, మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే 4-5 సెక్యూరిటీ గార్డ్స్ ఉండడం ఇలా ఉంటారు. అసలు మీ ఆలోచన ఎలా సార్, ఇది ఎలా సాధ్యమవుతుంది? అంటే మనకు నాన్న ముందు నుంచి, నాన్న 85 నుంచి మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సింపులే. మనం ఓడినా గెలిచినా మేము అట్లానే ఉంటాము. ఎందుకు అసలు మనకు అవసరం ఏముంది అదంతా. మనం ఇంకొకటి ఏమంటే నంద్యాలలో కూడా ఎవరన్నా కానీ సింపుల్ పర్సన్స్ కే ఇది లైక్ చేస్తారండి. ఇంకొకటి ఏమంటే మేము ఎప్పుడు అట్లానే ఉంటాము. మన దగ్గర ఏం ఇది ఉండదు. ఏమన్నా కానీ ఎవరన్నా వచ్చి డైరెక్ట్ చెప్పవచ్చు. మన దగ్గర ఎవరు మీడియేటర్స్ కానీ ఎవరు కానీ ఉండరు. మీరు ఏ సమస్య వచ్చినా కానీ మాకు వచ్చి డైరెక్ట్ చెప్పవచ్చు అండి. బిజీగా ఉంటారు మీరు. ఇంత బిజీ షెడ్యూల్ లో ఫ్యామిలీతో ఎలా ఫ్యామిలీకి ఎటువంటి? అంటే నేను మంత్ లో అంటే నా షెడ్యూల్ పెట్టుకున్నానండి. 22 days నంద్యాలలో ఉండాలి, 1 week ఫ్యామిలీతో ఉండాలి అని పెట్టుకున్నా. ఆ 1 week లో కూడా నేను లేనప్పుడు మా అన్నకి ఉండమని చెప్తానండి. ఇంకా మా అన్న, నేను లేకపోతే మా అన్న చూసుకుంటారు. అంటే మెయిన్ నాన్ననే మొత్తం ఇది చేస్తారు. అంటే మేము మానిటర్ చేస్తుంటాం, ఎవరికి ఏమన్నా ఉంటే ఏ ప్రజలకి దగ్గర అవ్వాలా, ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు మేము ఉంటున్నాము. మెయిన్ ఫోకస్ నంద్యాల మీద ఎక్కువ పెట్టింటారు. 100% నంద్యాలే అండి మెయిన్ ఫోకస్. ఎందుకంటే ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి, మనకు సేవ చేసే అవకాశం ఇచ్చినారు కాబట్టి, మనకు కంపల్సరీ మేము ప్రామిసెస్ చేసాము ఎలక్షన్ లో కాబట్టి ఖచ్చితంగా మేము ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. నంద్యాల ప్రజలకు ఏమైనా చెప్పాలనుకున్నారు సార్? నంద్యాల ప్రజలకి ఒకటే చెప్తున్నాను నేను. నంద్యాల టైమ్స్ వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలంటే, మీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు కింద కామెంట్ లో రాయండి. ఖచ్చితంగా ఏదన్నా మేజర్ ఇష్యూస్ ఉంటే కూడా వీళ్ళు నా వరకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇంకా మీకు ఏమంటే మా ఆఫీస్కి రావచ్చు, లేకపోతే మీ ఏ వార్డులో ఉన్నా మా వార్డు ఇన్ఛార్జ్కి మీరు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఏదన్నా
ఇష్యూస్ ఉంటాయి, కానీ మీరు మాత్రం మాకైతే ఖచ్చితంగా చెప్పండి. ఆ ఇష్యూస్ ని ఎంత వీలైతే అంత తొందరగా మేము సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.